హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీలోగా ఇలా చేసిన వారికి మనకి ఇల్లు లేని వారికి ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు. ఏ స్కీమ్ కింద ఇల్లు మంజూరు చేయబోతున్నారు, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఏంటంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఏ జిల్లాల్లో ఈ రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు ఇస్తారు, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో ఉన్న వారికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. ఇక నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరికల్లా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా అయితే కీలక ప్రకటన చేశారు. దీంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని లబ్ధిదారులకు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా ఇల్లు లేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అయితే ఇల్లు నిర్మిస్తున్నారు. ఇక ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం 4 లక్షల రూపాయల వరకు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయల వరకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ సవరించింది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ సైతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు మొత్తంగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం 4 లక్షల రూపాయలను విడుదల చేయనుంది. ఇందులో 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించగా మరో 1,50,000 రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. ఇక గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో లబ్ధిదారులకు వైట్ రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక పట్టణంలో అయితే ఇక లబ్ధిదారులు ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కూడా ఉండకూడదు. లబ్ధిదారులకు 2.5 సెంట్లు డ్రై ల్యాండ్, 5 సెంట్లు వెట్ ల్యాండ్ అయితే ఉండొచ్చు. ఇక మరే ఇతర రాష్ట్రంలో కూడా అర్బన్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి ఎలాంటి ఇల్లు పొంది ఉండకూడదు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీలోపు ఇలా చేసిన వారికి ఏంటంటే ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వబోతుంది. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేయాలనుకునే వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఏంటంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేదా వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ వద్ద మీ ఆధార్ను, బయోమెట్రిక్ను అప్డేట్ చేసుకొని కావాల్సిన పత్రాలను అందజేస్తే మీకు ఈ నెల 30వ తేదీలోపు అయితే ఇల్లు మంజూరు చేస్తారు. ఇక ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, లబ్ధిదారుడి బయోమెట్రిక్ వేలిముద్ర, మనకి క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ, చిరునామా, ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం సచివాలయంలో సబ్మిట్ చేసి మన బయోమెట్రిక్ను ఆధార్తో అప్డేట్ చేసుకుంటే మనం ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఏంటంటే గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను పునఃపరిశీలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గుంటూరు, తెనాలి, ప్రకాశం జిల్లాల్లో గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలలో అవినీతి జరిగిందని దీన్ని రీవెరిఫికేషన్ చేయబోతున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరుతో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను పునఃపరిశీలించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 1,38,000 ఇళ్ల పట్టాలపై తహసీల్దార్, ఆర్డీఓ పుర పరిశీలన చేయనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా సర్వే అయితే నిర్వహిస్తుంది. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోని ఇల్లు లేని వారికి యాప్లో డీటెయిల్స్ నమోదు చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సేకరిస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు లేవో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 1902 ఇక హెల్ప్ లైన్ నెంబర్ 1902కు కాల్ చేసి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్ మీకు కూడా ఇల్లు లేకపోతే వెంటనే నేను చెప్పిన విధంగా ఈ నెల 30వ తేదీలోపు కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.